హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారనేది కామెంట్ చేయండి. సో ఈ రోజు వచ్చేసి ఒక పెళ్ళికైతే అటెండ్ అవుతున్నానండి. అది కూడా 5 ఇయర్స్ తర్వాత. మా చెల్లెలి పెళ్ళికి వెళ్ళిందే, మళ్ళీ ఆ తర్వాత ఇప్పుడు ఒక పెళ్ళికైతే అటెండ్ అవుతున్నాను. సో ఈ రోజైతే పెళ్లి కూతురికి పసుపు వేస్తున్నారనమాట. హల్దీ ఫంక్షన్ అంటారు కదా. సో ఆ అమ్మాయికి అక్క గాని చెల్లెలి గాని ఎవ్వరు లేరండి. ముగ్గురు బ్రదర్స్ తనే అన్నమాట. సో ఆ అమ్మాయికి అంతగా ఏం తెలియదు. యాక్చువల్లీ ఏంటంటే ఆ అమ్మాయి పెద్దగా పెళ్ళిళ్ళకి, ఫంక్షన్‌లకి అలా కూడా వెళ్ళేది కాదు. సో అందుకని తనకి అక్క నాకు మీరు హెల్ప్ చేయాలి అని అంటే, సో అందుకని ఈరోజు పసుపేస్తున్నానని వాళ్ళ ఇంటికైతే వెళ్ళి కొంచెంగా నా తరపు నుంచి కొంచెం కొంచెంగా రెడీ చేశాను. ఏదో నాకు వచ్చినట్లుగా. సో తిను వచ్చేసి వాళ్ళ బ్రదర్ వాళ్ళ వదిన అన్నమాట. సో ఇలాగ పసుపు వేసేటప్పుడు ఇలాగ ముగ్గు అయితే ఏస్తారు మా కర్నూల్‌లో. మరి మీ సైడ్ ఇలా ఏస్తారో లేదో కామెంట్ చేయండి. సో మొత్తానికైతే అన్నీ ముందరైతే రెడీ చేస్తున్నారు. పసుపు అలాగే అమ్మాయికి ఇంకా అవి బియ్యం అలాగా వేస్తారు కదా. నాకు పర్ఫెక్ట్ గా తెలీదు ఏమంటారు అనేది. సో అందుకని అలా చెప్పాను. సో ఇంకైతే పెళ్లి కూతురు అయితే మొత్తానికి రెడీ అయ్యి వచ్చింది. సో నేను పెళ్లి కూతురిని అడుగుతున్నాను, తోడి పెళ్లి కూతురు ఎవరు లేరా అంటే నాకు ఎవరు లేరు అని. యాక్చువల్లీ వచ్చేసి ఈ అమ్మాయి వాళ్ళ బంధువులు కూడా ఎవరు రాలేదండి. ఏదో ఒక 5-6 మందే వచ్చారు. పెద్దగా ఎవరు కూడా రాలేదు. సో ఇంక ఎలాగ ఎవరినొకరిని కూర్చోపెట్టాలంటే మా పెద్దక్క కూతురండి ఈ పాప. సో తన్ని ఇంక కూర్చోబెట్టాల్సి వచ్చింది. ఎందుకంటే ఎవరో ఒకరు ఉండాలి అని అంటే, సరే అనేసి ఇంకా అలాగా వాళ్ళ రిలేటివ్ నుంచి స్టార్ట్ అయిందనమాట. అమ్మాయికి మొత్తం అయితే పసుపు అయితే వేస్తున్నారు. ఇంకా సో మేమంతా అంటే ఇంకా ఆ వీధిలో ఉండే వాళ్ళే అంటే వచ్చిండేది. వాళ్ళ బంధువులైతే ఎవ్వరు రాలేదు. సో అదనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి ఫస్ట్ మా చిట్టి తల్లిని అడిగినారు, మీ పాపని కూర్చోపెట్టండి అనేసి. మా చిట్టి తల్లి లేదు నేను కూర్చోను అని భయపడి ఏడ్చిందనమాట. అందుకనేసి ఇంక మా అక్క కూతుర్ని కూర్చోబెట్టినాము. నాకు కూడా ఇష్టం ఉన్నది. ఎందుకంటే మా పిల్లలు ఇలాంటి పెళ్ళిళ్ళలో ఫంక్షన్‌లో ఎప్పుడు అటెండ్ అవ్వలేదు. ఇది మా మా చెల్లెలి పెళ్లి అయినప్పుడు మా పాప 2 సంవత్సరాలు, మా అక్కుగాడేమో అప్పటికి 6 మంత్స్ ఉన్నాడనమాట. సో వాళ్ళకంతగా అవగాహన కూడా లేదు. పెళ్లి అంటే ఏంటి? ఏం లేదని ఎప్పుడు కూడా చూడలేదు. సో నేను కూడా ఎప్పుడు అనుకుంటూ ఉంటాను. ఈసారి హాలిడేస్‌కి వెళ్ళినప్పుడు ఒక పెళ్లి అటెండ్ అన్నా చేద్దాము అనేసి. లాస్ట్ మంతే మాకి కాల్ వచ్చిందనమాట. నాతో పాటు చదువుకున్న ఒక జూనియర్ అబ్బాయి. సో అక్క రావాలి అనేసి అన్నాడు. కానీ ఇంకా అప్పుడు మాకు సెలవు దొరకలేకపోవడం బట్టి మేము రాలేకపోయాము. సో అందుకనేసి ఇంకా ఏదో మనసులో అలా అనుకున్నాం కాబట్టి దేవుడు ఇలా తీర్చినట్లున్నాడు. చూస్తున్నారా ఈ బుడ్డోడు అంటే పెళ్లి కూతురు వాళ్ళ తమ్ముడు కొడుకు అన్నమాట. వీడు నా కొడుకుకి మెరుగు పూస్తారు కదా, అలాగ పూపించుకుంటున్నారు. అదేదో పెద్ద పిల్లలు ఒకరికొకరు హల్దీ పూసుకుంటారు కదా, అలాగా మొత్తం అయితే వాళ్ళ ఫ్యామిలీ అంతా కొంతమంది వేసిన తర్వాతకి నన్ను కూడా వేయమన్నారు. నేను పెళ్లికూతురు చెప్పాను, అమ్మ నేను లాంగ్ టైము నీలాగా పసుపు వేస్తున్నాను అని చెప్పి. ఇంకా మా అక్క కూతురు కూడా కొంచెం పుయ్యాలి అని అంటే తను కూడా అలాగ పూసేశాను. ఆ తర్వాత మా చెల్లెలు కూడా వచ్చింది. సో నేను ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో పెట్టాను కదా. అంటే నార్మల్‌గా విడోస్ ఉంటారు కదా, వాళ్ళకి ఇలాంటి పెళ్ళిళ్ళలో చాలా దూరంగా పెడతారు. ఆమె కూడా ఒక తల్లియే కదండీ! తల్లికి మించిన దైవం లేదు అంటారు. మరి దైవంతో భావించినప్పుడు ఎందుకు ఇలాగా ఇలాంటి కార్యక్రమంలో ఆమెను దూరంగా పెడతారో నాకైతే అర్థం కాదు. మా చర్చిలో మా పాస్టర్ గారు వాళ్ళ పిల్లలవి పెళ్ళిళ్ళైనప్పుడు వాళ్ళతోనే అంటే విడోస్‌తోనేనండి పసుపు వేయించిండేది. వాళ్ళకు పెళ్ళిళ్ళయ్యి 25 సంవత్సరాలయింది. వాళ్ళెంత హ్యాపీగా వాళ్ళ పిల్లలతో ఎంత మంచిగా ఉన్నారు. ఏదైనా గానీ మనం ఆలోచించే ఆలోచన బట్టే ఉంటుంది. సో పాతకాలంలో అలా ఆలోచించే వాళ్ళు ఇప్పటికి కూడా మార్పు అంటూ లేదులేండి. సో ఈ విషయంలో మీరేమంటారు అనేది కామెంట్ చేయండి. ఆ నెక్స్ట్ డే రోజు ఇంకా పెళ్లి అయితే జరిగింది. వేరే విలేజ్‌లో అన్నమాట. దూరంగా ఉంది. సో నేను ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని వెళ్ళలేకపోయాను. అమ్మ అయితే వెళ్ళిందనమాట. ఇంకా నెక్స్ట్ డే రోజు రిసెప్షన్ ఉంది. నార్మల్లీ రిసెప్షన్ అంటే నైట్ టైము, ఈవినింగ్ అలాగా పెట్టుకుంటారు కదా. ఈ రిసెప్షన్ మాత్రము ఆఫ్టర్‌నూన్ పెట్టారనమాట. సో మార్నింగే టిఫిన్ అలా చేసేసుకొని ఈరోజైతే మేము కర్నూల్‌లో ఉన్న ద ఫేమస్ మోరియన్ హోటల్‌కైతే వచ్చామండి. ఇది చాలా ఫేమస్. ఫస్ట్ హోటల్ కూడా ఇదే అన్నమాట మా కర్నూల్‌లో. సో ఇది ఇక్కడికి రావాలంటే మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి అస్సలు ఎంట్రీ ఉండదు. లోపల వెళ్ళాలంటే ఒక చిన్న కాఫీ తాగాలన్నా, టిఫిన్ చేయాలన్నా 500 నుంచే స్టార్ట్ ఉంటది. సో మనం అంత తూగలేం కాబట్టి ఎప్పుడు కూడా నేను వెళ్ళలేదు. ఫస్ట్ టైమ్ అయితే ఇప్పుడు వెళ్తున్నాను.
వెళ్ళానన్నమాట. సో ఇదంతా మోరియనేనండి. చాలా బాగుంటుంది. ఎప్పుడు బయట నుంచి చూడడమే తప్ప నేనెప్పుడు లైఫ్‌లో ఇలా లోపలికి వెళ్ళిండేదే లేదు. సో ఇంక మొత్తానికైతే అక్కడికి రీచ్ అయ్యేసరికి చాలా మంది జనాలున్నారు. ఇంక లిఫ్ట్ గూడా బిజీ అయిపోయింది. సో వేరే దగ్గరికెళ్ళి మళ్ళీ లిఫ్ట్‌లో ఎక్కి థర్డ్ ఫ్లోర్‌లోకైతే రీచ్ అయితే అయ్యాము. అక్కడ వెళ్ళంగానే అప్పుడే ఫుల్ అయిపోయింది ఫంక్షన్ హాలు. సో అక్కడున్న జనాలంతా నిండిపోయారు. ఆ తర్వాత ఇంకా ప్లేస్ వెతుక్కుంటూ పోయి కూర్చున్నాము. సో చూస్తున్నారా బయట నుంచి చూడంగానే నాకైతే భలేగా నచ్చింది. అబ్బా! ఎంత బావుందిరా బాబు అని. ఇలాంటప్పుడే అస్సలు మిస్ చేసుకోకూడదు అనిపిస్తది. సో ఈ పెళ్లి కూతురు అమ్మాయి వాళ్ళు ముగ్గురని చెప్పాను కదా! ఇద్దరు అన్న వాళ్ళు పొలిటిక్స్‌లో ఉంటారండి. సో వాళ్ళైతే ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మేము పెళ్ళికొచ్చేసరికి. సో పెళ్లిలో కూర్చున్నాం గదా! ప్లేస్ లేనందుకు అక్కడ ఒకరం, ఇక్కడ ఒకరంలా కూర్చున్నాము. ఇందాక స్పెట్స్ పెట్టుకున్నారు కదండీ! మా కర్నూలు కమిషనర్ అండి. ఇదే నేను ఫస్ట్ టైమ్ చూడడము. ఇంకా వంటలు చూడ్డం रुमाल रोटी, मेथी चिकन मैडम, चिली चिकन, चिकन बिरयानी, వంకాయ కూర, గోంగూర పచ్చడి. వెజ్ తినే వాళ్ళ కోసము సాంబారు, అలాగే రైతా, పెరుగు, గుత్తి వంకాయ, ఇంకా పన్నీర్ కర్రీ అయితే చేశారు. సో నేనైతే ముందే వెళ్ళానన్నమాట. జనాలు ఇంక తినడం స్టార్ట్ చేశారంటే మనకి వీడియో తీసుకునేంత ఉండదు కాబట్టి పక్కనే ఉందన్నమాట డైనింగ్ టేబుల్. సో అక్కడ వెళ్ళేసి నేను ఒకసారి అలాగా వీడియో తీసుకున్నాను. చూసారు కదా! ఈయన వచ్చేసి మా కర్నూలు మినిస్టరు. టీజీ భరత్ గారండి. ఈయనని ఎప్పుడు టీవీలో చూడడం కానీ ఇలాగా లైవ్‌లో నేనెప్పుడు చూడలేదు. నమ్మకంగా జీవించడానికి మీ సహాయం అనుగ్రహించమని మరొకసారి మీ కృపా దీవెనలు మీకు అనుగ్రహింపచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. యాక్చువల్లీ ఈరోజు ఆయనకి మీటింగ్ ఉన్నదంట. సో సార్ చెప్తున్నారు, "మీరు చాలా గట్టిగా కోరుకున్నట్టున్నారు. అందుకే నేను ఈ ఫంక్షన్‌లో అటెండ్ అవ్వగలిగానని" అసలు ఆ మాట అనేసరికి అందరూ మస్తుగా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో నేను ఇలాంటి పార్టీలో పార్టిసిపేట్ చేయడం అనేది ఫస్ట్ టైమ్ అండి. ఈ సమయంలో మరి మంత్రివర్యులు స్పెషల్ గ్రీటింగ్స్ నూతన కపుల్కు అందిస్తారు. అందరికి నమస్కారం. నేను ఎప్పుడు కొత్త కపుల్స్, మ్యారీడ్ కపుల్స్కి ఒక స్మాల్ అడ్వైజ్ ఏం చెప్తానంటే, ఒక 6 నెలలు సంవత్సరము అర్థం చేసుకోండి. తొందరపాటు పడి డిసిషన్స్ తీసుకోవద్దండి. ఏవి కూడా అర్థం చేసుకోవాలి కదా వాళ్ళ. సో ఏదో ఎవరో చెప్తారు, లేకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏదో చెప్తారు, మీ ఇంట్లో వాళ్ళు ఏదో చెప్తారని డెసిషన్స్ పోకుండా కూర్చొని కూల్గా అండర్స్టాండింగ్ చేసుకొని హ్యాపీగా ఉన్నారంటే 1 year కలిసిమెలిసి ఉన్నారంటే జీవితకాలం ఉంటారు. అండ్ ఐ విష్ ప్రే గాడ్ దట్ యూ విల్ హ్యావ్ ఎ గ్రేట్ లైఫ్ అండి. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. వందన సమర్పణ బై సునీల్ వచ్చిన ఒక థ్యాంక్స్ సార్. దేవశివకంలో ప్రజలకి మన కుటుంబం అందరికీ నాకు ప్రజలు అందుకే ముఖ్యంగా మంత్రి వారు మా భరత్ సార్ గారు మా కుటుంబం పెద్దగా ఉండి వచ్చి దగ్గరుండి ఏదో మా మా అక్కని మా బాబు థ్యాంక్ యూ. వచ్చిన బంధుమిత్రులకు తెలిసింది అందరికీ చిన్న పలహారం ఏర్పాటు చేయడం వల్ల అందరూ చక్కగా ఫోన్ చేసి వెళ్ళవచ్చు మనం ఆశిస్తున్నాము. గౌరవనీయులైన మా హృదయపూర్వక నమస్కారం. మా కమిషనర్ సార్ రవీంద్రబాబు సార్ గారు కూడా మా కుటుంబం తరఫున నమస్కారం పెడుతున్నాను. అందరూ ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చిన పెద్దలందరూ భోజనం చేసుకోవాలని కోరుకుంటున్నాను. నమస్కారం. సో మినిస్టర్ గారైతే ఇక్కడే భోంచేసి ఆయనైతే వెళ్ళిపోయారు. ఇంకా జనాలు చూసారా ఫుడ్ దగ్గర ఎంత జనాలు ఉన్నారంటే, పెళ్లి అయిపోయేంత వరకు ఇంకా జనాలు వస్తూనే ఉన్నారండి. ఫుడ్ మాత్రం సూపర్‌గా ఉంది. ఇంకా ఇలాగైతే లైన్‌లో నిలబడాల్సి వచ్చింది ఫుడ్ కోసము. అంతవరకు మా అక్క కూడా పడుకున్నాడా, నేను కనిపియలేదనేసి ఏడ్చేసాడనమాట. ఆ తర్వాత వచ్చేసి టీజీ వెంకటేష్ గారండి. ఈయన మాజీ మినిస్టర్ అన్నమాట. సో ఆయన కూడా వచ్చి విష్ చేశారు. ఈ మోరియన్ చెప్పాను కదండీ! ఈ సార్‌దే అన్నమాట. సో చాలా బావుంటుందండి. సో వీళ్ళ ఇల్లు చూసింటే ఎవరైనా అసలు ఒక రాజభవనంలా ఉంటుంది. నేను కూడా ఎప్పుడో టీవీలలో అలాగా చూడడమే. సో సార్ కూడా ఇంకా కొత్త పెళ్లి కూతురు, పెళ్లి కొడుకులనైతే విష్ చేసి ఇంకా బ్లెస్ చేశారు. ఈ 3 బ్లేజర్స్ ఏసుకున్నారు కదా! వీళ్ళు ముగ్గురు అన్నదమ్ములన్నమాట. సో వాళ్ళని ఇంకా వాళ్ళ చెల్లెలు అన్నమాట ఈవిడ. సో చాలా ప్రేమతోనండి వాళ్ళ చెల్లెల్ని పెళ్లి ఎంత గ్రాండ్‌గా చేశారంటే వాళ్ళు ఒక మిడిల్ క్లాస్ అండి నిజంగా చెప్పాలంటే. మేము చూసాం కదా! చిన్నగున్నప్పుడే వాళ్ళ నాయన సున్నం కొట్టి పిల్లల్ని చదివించేవాడంట. సో ఆయన చనిపోయిన తర్వాతకి ఆ అన్న వాళ్ళు
వాళ్ళ ప్రాపర్టీ అంటే వాళ్ళ భూములని అమ్మి మరి వాళ్ళ చెల్లెలు పెళ్ళిని చేశారు. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఇలాంటి వాళ్ళు ఉండడం చాలా తక్కువ. సో ఇంకా మేమైతే భోంచేసి ఇంకా పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని ఇంకా బ్లెస్ చేద్దాం అనేసి మేము కూడా అయితే స్టేజ్ మీదకి వెళ్ళాము. సో అసలు ఫోటో దిగడానికి కూడా అంటే టైం సెట్ కావడం లేదు. ఒకరి తర్వాత ఒకరు ఎవరో ఒకరు వస్తూనే ఉన్నారు. ఇంకా ఫైనల్ గా అయితే పెళ్లి కూతురు పెళ్లి కొడుకు దగ్గర అయితే మేము ఫోటో దిగేసి ఇంకా వెళ్ళిపోతుంటే మా కర్నూలు అండి ఎవరైనా కానీ ఇలాగా పెళ్లి అయిన తర్వాతకి వాళ్ళకి బ్లౌజ్ పీసెస్ ఇస్తారనమాట. సో మమ్మల్ని నలుగురు మా అక్క చెల్లె నలుగురిని ఇన్వైట్ చేశారు కదా, ఒక్కొక్కరికి ఒక బ్లౌజ్ పీస్ అయితే ఇచ్చారు. నీకు నచ్చినది తీసుకోండి అన్నందుకు అమ్మ తనకు నచ్చినది తీసుకుంది. ఇంకా మా రెండో అక్క వాళ్ళ కోసం అయితే ఒక బ్లౌజ్ వాళ్ళ కూతురికే ఇచ్చాము. ఆ తర్వాతకి మా అమ్మకి ఎక్కడ చూసినా కానీ ఫ్రెండ్సేనండి. ఇంకా అందరితో మాట్లాడి ఇంకా అలా కలిసి ఆ తర్వాత అయితే ఇంటికైతే బయలుదేరాము. సో ఇంకా లిఫ్ట్ అయితే అస్సలు ఎంత బిజీగా ఉందంటే తిరిగి వెళ్ళడానికి కూడా ఇబ్బంది అయింది. కింద స్టెప్స్ నుంచి వెళ్ళాలంటే అమ్మకి ఈ మధ్య కొంచెము నడవడం చాలా ఇబ్బంది అయిపోయింది అనమాట. సో అందుకని కొద్దిసేపు వెయిట్ చేసి ఆ తర్వాత అయితే ఇంకా లిఫ్ట్ లో అయితే కిందికైతే వచ్చేసాము. సో మీకు ఒకసారి మౌర్యంది ఒకసారి చూపిస్తాను. ఇన్ కేసు మీరు తెలియని వాళ్ళైతే మీరు యూట్యూబ్ లో సెర్చ్ చేశారండి, ఇంకా టీజీ భరత్ గారిది ఆఫీస్ కూడా ఇక్కడేనండి. తర్వాత మూవీ హాలు, హోటల్స్, ఫంక్షన్ హాలు, క్లబ్ ఇలాగ చాలా అన్ని ఇక్కడే ఉన్నాయి. సో మనమైతే అంత ఎలిజిబుల్ కాదు, ఎందుకంటే మన లెవెల్ తక్కువ. సో ఇంకా చూస్తున్నారు కదా, ఇక్కడ చాలా బాగుంటుందండి వ్యూ. ఇంకా ఫైనల్ గా అయితే ఇంకా ఫుడ్ తినేసి చాలా మంది అయితే ఇంకా పెళ్లి కొడుకు వాళ్ళు వేరే విలేజ్ నుంచి వచ్చారు కదా, వాళ్ళకైతే ఒక వెహికల్ వస్తే వాళ్ళందరూ కలిసి వెళ్ళిపోయారు. సో ఫైనల్ గా అయితే ఒకసారి అలాగ మీకు చూపించేస్తున్నాను. ఇంకా మేమైతే ఆటో మాట్లాడుకొని ఇంటికైతే ఇంకా బయలుదేరుతున్నాము. నైట్ ఇంకా పెళ్లి కూతురు వాళ్ళని తీసుకొచ్చేసరికి నైట్ అయ్యిందనమాట. ఇంకా సరే అనేసి ఇంకా మేమందరము మా అక్క పిల్లలు మేమందరం కలిసి వెళ్ళిపోతున్నాము. ఇంకా మా పిల్లలు సతాయికి మా అమ్మ అంటుందన్నమాట, ఇంకోసారి మిమ్మల్ని పెళ్లికి తీసుకురాము అనేసి. ఇందాక చూపించాను కదండి అమ్మాయి వాళ్ళది ఎదురుగానే అన్నమాట, మాదంతా ఒక వీధి, ఇంకా మాది పక్కన వీధి అన్నమాట. ఇది నైట్ డ్రమ్ముల సౌండ్ వినంగానే చూడండి మా అక్క కొడుకు మా అక్కుగాడు భలేగా డాన్సులు చేస్తున్నారు అంతా కూడా. మేము కాసేపు అయితే ఈ మెర్మం చూసి వెళ్ళిపోయాము. కానీ పెళ్లి కూతురు వాళ్ళు నైట్ అంతా డాన్సులే అన్నమాట. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో జరిగిన మొదటి పెళ్లి కదండి, ఆ మటుకు ఉంటుంది. మరి మీరేమంటారు?
మా పద్ధతిలో పెళ్లి ఎలా జరుగుతుందో లేదో అనేది నేను ఈ వీడియో చూపించాను అనమాట. మీకు ఈ వీడియో నచ్చిందో లేదో అనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. బై బాయ్.